యూట్యూబ్ ప్రేక్షకులకి నా నమస్తాంజలి. మరి మనం డబ్బు సంపాదన గురించి ఎన్ని రకాలుగా ఉంటుంది, మనం ఎక్కడెక్కడ పెట్టుబడులు పెడుతున్నాం, మనం ఎలాంటి పెట్టుబడులు పెడుతున్నాం, మరి ఎలా తక్కువలోనూ ఎలా సంపాదించుకుంటున్నాం, తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ పెట్టుబడులు పెట్టి ఎలా సంపాదించుకుంటున్నాం, మరి ఎన్ని రకాలుగా ఉంటుంది అనేది ఈ వీడియోలో చెప్పుకుందాం. వీడియోలో ముఖ్యాంశాలు చాలా మంచిగా ఎలా డబ్బు సంపాదించుకోవాలి, ఎలా మనం తక్కువ పెట్టుబడి ఎక్కువ రాబడి, తక్కువ టైంలో ఎక్కువ ఎలా సంపాదించుకోవాలని లేడీస్ అండ్ జెంట్స్ మరి యూత్ ఎవరైనా ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ మరి చదువు ఉండి లేక ఉండేవాళ్ళైనా లేనివాళ్ళైనా మరి ఎలా సంపాదించుకోవాలనేది ఈ వీడియోలో చెప్పుకుందాం. ఒకసారి మరి వీడియోని స్కిప్ చేయకుండా మరి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియో షేర్ చేయండి. మంచి కంటెంట్ ఉంటే మరి వీడియో ఏదన్నా ఉంటే మీరు కామెంట్ పెట్టండి. వీడియోని పూర్తిగా చూసి మంచి చెడు స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. డబ్బు అనే విషయం, డబ్బు తక్కువ పెట్టుబడి ఎక్కువ రాబడితో మనం ఎలా సంపాదించుకోవాలి అనేదే మనీ పవర్ మార్కెటింగ్, మై మనీ పవర్ మార్కెటింగ్ అనే దానిలో ఈ వీడియోలు నేను చేస్తా కారణం, నేను చాలా పెద్ద వాళ్ళ మీటింగులుగాన హైదరాబాద్ చాలా చోటుకి వెళ్ళొచ్చు. లేకపోతే నాకు ఇలాంటి ఆలోచనలు రావు. వాళ్ళ మీటింగులు వినబట్టి నేను ఈరోజు చెప్పగలుగుతాను. డబ్బు గురించి అయినా మరి ఎలాంటి వీడియోలు చాలా ఉన్నాయి. మనిషి సమాజంలో ఎలా బతకాలనేది, మరి యూత్ ఎలా బతకాలనేది, ఈరోజు జనరేషన్ ఎలా ఉండాలనేది కానీ చాలా మంచి మంచి వీడియోలు, నేను మంచి మంచి మీటింగులు కానీ వినొచ్చాను. అలాంటి సందేశాలకి నేను చెప్పబోతున్నాను. మన సంపాదన ఎలా ఉండాలి అంటే 3 తరాలకి సరిపడా సంపాదన ఉండాలి. మరి 10 తరాలకు సరిపడా పేరు ఉండాలి. అలాంటి దాన్నే మనం సంపాదించుకోవాలి. లేకపోతే ఈ సమాజంలో ఏవి ఉండవు, గౌరవాలు కానీ విలువలు కానీ. మనిషి అనేవాడు విలువకి లేనివాడుగా ఉంటాడు. మరి ఈ మధ్యన ఒక వీడియో పంపాను. మనిషి అనేవాడు ఎన్ని మైండ్ సెట్లు ఉంటాయి అనేది కానీ చేశా. డబ్బుపై ఎలా సంపాదించుకునే మైండ్ సెట్, ఎన్ని రకాలుగా సంపాదించుకుంటాడు, ఎన్ని మైండ్ సెట్లు ఉంటాయి అనేది కానీ, మరి తక్కువ టైంలో ఎక్కువ మనీ సంపాదించుకునేది కానీ వీడియో చేసి వదిలే. మరి అదిగా నా వీలైతే మీరు చూడండి. అందరూ ప్రతిరోజు డబ్బు కోసమే, అందుకే అన్నారు పెద్దలు. మరి 3 తరాలకు సరిపడా డబ్బు సంపాదించుకోవాలి. 3 తరాల కంటే మనకు, మన పిల్లలకి, మరి మన పిల్లల పిల్లలకి, మనవాళ్ళకి ఈ 3 తరాలు సంపాదించుకోవాలి. ఈ 3 తరాలు సంపాదించుకున్నాక పేరు ఎన్ని తరాలు సంపాదించుకోవాలో తెలుసా? 10 తరాలు గుర్తుండాలి. మన పేరు 10 తరాలు చెప్పుకోవాలి. ఇప్పుడు సుమారు ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ని తీసుకున్నాం. వాళ్ళ నాన్న తెలీదు, వాళ్ళ తాత తెలీదు, వాళ్ళ భార్య తెలీదు, మరి వాళ్ళ అమ్మ తెలీదు, వాళ్ళు ఎవ్వరూ మనకు తెలియదు. ఈయన ఒక్కడే తెలుసు. చిరంజీవి తెలుసు, రామారావు తెలుసు, నాగేశ్వరరావు తెలుసు, సోనబాబు తెలుసు, కృష్ణ తెలుసు. వాళ్ళ కొందరు పిల్లలుగానే తెలుసు. మరి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళంతా మనకు తెలుసా? వాళ్ళు చెప్పారు మనకి. వాడు చెబితేనే వాళ్ళ అమ్మ నాన్న మనకు తెలుసు. వాళ్ళ తాతయ్యలు తెలుసా? వాళ్ళ ముత్తాతలు తెలుసా? తెలియదు.
ఎందుకు తెలియదు? మనము వాళ్ళు పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. మరి కీర్తి ప్రతిష్టలో డబ్బు, కోట్ల డబ్బు సంపాదించారు. సినిమాలో నటించారు. వాళ్ళే కాదు, రాజకీయవేత్తలు వాళ్ళకన్నా మించిన వాళ్ళు గాంధీ మహాత్ముడు. మరి వాళ్ళ నాన్న అమ్మ తెలుసా? వాళ్ళ భార్య కానీ తెలుసా? వాళ్ళ పిల్లలు కానీ తెలియదు. మరి కొందరు రాజకీయాలు వ్యక్తులు వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని అంటే మరి ఇందిరాగాంధీ ఉంది, మరి వాళ్ళ మనవాళ్ళు, వాళ్ళ కొడుకులు, మరి వాళ్ళ కోడళ్ళు, మరి వాళ్ళ మనవాళ్ళు అందరూ తెలిసారు. మరి గాంధీ అంత మహాత్ముడు, వాళ్ళ పిల్లలు కానీ, వాళ్ళ భార్య కానీ, మరి వాళ్ళ ఫ్యామిలీలు ఎవరన్నా నెంబర్స్ తెలుసా? మనకి తెలియదు. మళ్ళీ నెహ్రూ గారు ఎవరు? ఇందిరాగాంధీ మరి తండ్రి. చాలామంది తెలియదు ఈనాటి యూత్కి. ఈరోజు జనరేషన్ కుర్రాళ్ళకి మరి ఎలాంటి మరి ఇందిరాగాంధీ నాన్నగారు ఎవరంటే చెప్పమంటే కొందరు కుర్రాళ్ళని యూత్ని లేడీస్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అడిగితే ఏమో తెలియదు అంటారు. ఇందిరాగాంధీ ఎవరి కూతురన్నా తెలియదు. మరి నెహ్రూ గారికి ఎంతమంది పిల్లలంటే తెలియదు. గాంధీ గారి భార్య పేరు ఎవరంటే తెలియదు. వీళ్ళందరూ తెలుసుకోవాల్సిన పని వాళ్ళకి లేదా? మరి వాళ్ళేగా మన స్వాతంత్రం కానీ, మన స్వేచ్ఛ కానీ, ఈ రోజున స్వాతంత్రంగా ఇంత ఇదిగా తిరుగుతున్నామంటే మరి వాళ్ళేగా మనకి ఈ ముందు మార్గం. ఈ స్వేచ్ఛ విధానికి, స్వాతంత్రం తెచ్చేదానికి ఆనాడు బ్రిటిష్ వారు ఏలారు కనుక మనం ఎంతో బానిసతనంగా ఉండాం. ఆ బానిసతనాన్ని సంఖ్యలు విడుచుకుని ఈ రోజున స్వాతంత్రంగా స్వేచ్ఛగా మరి బ్రతుకుతున్నాం, మనం ఇండియాని ఏలుతున్నాం. మరి అలాంటి టైంలో ఇలాంటి జనరేషన్ నేర్చుకోవాల్సినవి చాలా ఉండే. ఎన్నెందుకని మరి అస్సలు వాళ్ళ తల్లిదండ్రులు మా పేర్లే తెలుసు. వాళ్ళ తాతల పేర్లు గాను చెబుతారు, లేదా తెలియదు. వాళ్ళ ముత్తాత వాళ్ళకి పోతే ఏం పని వీళ్ళకి? వాళ్ళ ఈరోజు జనరేషన్ ఏంటి ఎలా ఉందంటే మరి తిన్నామా పండుకున్నామా అయిపోయిందా? చదువులు మరి ఎలా ఉన్నాయి అనేది చెప్పలేము. ఇవన్నీ మనకు అనవసరం అంటాం. మరి సంపాదన అనేది చాలా ముఖ్యం కదా. డబ్బు ఎన్ని పెట్టుబడులు అంటే మరి బ్యాంకుల్లో పెట్టుబడులు పెడతారు, బ్యాంకుల్లో వడ్డీలు తీసుకుంటారు, మరి రుణాలు తీసుకుంటారు బ్యాంకుల్లో, మరి పోస్ట్ ఆఫీసుల్లో డబ్బులు కడతా ఉంటారు, పోస్ట్ ఆఫీసుల్లో వడ్డీలు కడతా ఉంటారు, పోస్ట్ ఆఫీసులు డబ్బులు పెడతా ఉంటారు, మళ్ళీ ఎల్ఐసిలో డబ్బులు కడతానే ఉంటారు, మరి వడ్డీ వ్యాపారాలు చేస్తూనే ఉంటారు, మరి నెట్వర్క్ బిజినెస్లు చేస్తూనే ఉంటారు. ఇన్ని రకాలుగా డబ్బులు సంపాదిస్తూనే ఉంటారు. ఆయన మనిషి డబ్బు కోసం చాలా ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు పడుతూనే ఉంటారు. మరి తెలివిగా సంపాదించే వాళ్ళు ఎలా ఉంటారు? బ్యాంకుల్లో కానీ, పోస్ట్ ఆఫీసుల్లో కానీ, ఎల్ఐసి పాలసీలు కానీ, మరి వడ్డీ రూపాల్లో కానీ, మరి నెట్వర్క్ మార్గాల్లో కానీ, ఇలాంటి బిజినెస్ల్లో కానీ సంపాదిస్తూనే ఉన్నారు. ఇన్ని రకాలుగా సంపాదిస్తున్నాడు మనిషి. తెలివిగా సంపాదిస్తున్నారు. ఆ తెలివిగా సంపాదించి కొందరేమో మేనేజ్మెంట్ చేసుకున్నారు డబ్బులు, కొందరేమో దుర్వినియోగం చేసుకుంటున్నారు. ఆ విన్యాసాలకి, తాగుళ్ళకి, మరి చాలా చాలా వ్యసనాలకి, మరి తిండికి అనేకం మార్గాల్లో పెట్టి నాశనం చేస్తున్నారు. వీళ్ళు డబ్బు సంపాదించుకునే తెలియగల వాళ్ళు అనేక చోట మరి పెట్టుబడులు పెట్టి బిజినెస్ చేసుకుంటున్నారు. ఇలాంటి మార్గాలకి మరి యూత్ నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మరి అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ,
నేటి జనరేషను చాలా మరి చదువు నుంచి బయటకు వచ్చినాక ఉద్యోగాలు లేక ప్రైవేటు ఉద్యోగాల్లో చేరి చాలా డబ్బు అనేది మరి దుర్వినియోగం చేసుకున్నారు. వయసు అనేది దుర్వినియోగం చేసుకున్నారు. మరి టైంను దుర్వినియోగం చేసుకుంటున్నారు. మరి వాళ్ళ చదువులకి, వాళ్ళ ఉద్యోగాలకి మరి సాలి జీతాలు ప్రైవేటు వాడుకుంటున్నారు యూత్ని. మరి అమ్మాయిలను కానీ అబ్బాయిలను కానీ యూత్ని వాడుకుంటున్నారు. నేటి సంపాదనలు సాలిని బట్టలకు కానీ మరి ఇంట్లో ఏదైనా దానికి కానీ సరిపోని విధంగా మరి ఉంటుంది. తల్లిదండ్రులపై ఆధారపడుతున్నారు. అయినా తల్లిదండ్రులు నేటి యూత్ని చదివిస్తాకి వాళ్ళని చాలా అబ్జర్వ్ చేయాలి. మరి ప్రాథమిక పాఠశాల నుంచి 10th క్లాస్ అయిపోగానే తర్వాత కాలేజీల్లో చేరి వాళ్ళు ఎలాంటి నడవడి నడుస్తున్నారు. కొందరుండారు పిల్లలు చదవాలి, మా నాన్న బాధ్యతగా చదివిస్తున్నాడు, మా అమ్మ బాధ్యతగా చదివిస్తుంది, వాళ్ళు ఎంతో కష్టపడి చదివిస్తున్నారు అని వాళ్ళ బాధ్యతని, వాళ్ళ గౌరవాన్ని, వాళ్ళ విలువలను కాపాడుతూ చదువుతున్నారు. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఫస్ట్ ర్యాంకుల్లోని సెకండ్ ర్యాంకుల్లో కానీ కొట్టి కొందరు మరి యూనివర్సిటీల్లో కానీ కాలేజీల్లో కానీ మరి ర్యాంకులు తెచ్చుకున్నారు. ఫస్ట్ మార్కుల్లో ముందు దూసుకెళ్తున్నారు నేటి యూత్. కొందరుండారు మరి మార్కులు చాలా ఎంత వస్తున్నాయి ఏంటని చెప్పరు. వీళ్ళ పెద్దవాళ్ళు అడిగితే మరి నీ మార్కులు ఏంటిరా, ఇందాక ఒక పాప వీళ్ళు అంటున్నారు యూనిట్లు అంటే ఏంటమ్మా అంటే యూనిట్లు అంటే 100కి పెట్టేయంట. 100 మార్కులకి యూనిట్లు పెడతారంట. మరి 100 మార్కులకి యూనిట్లు పెడతారు అనేది ఆ అమ్మాయి 8దో 9దో చదువుతుంది. మరి ఎలా ఉంటారు పిల్లలు. మరి గుండింతాలు కొందరికి తెలియవు. అలా రోజు నాటి అప్పుడు విద్య మరి గుండింతాలేంటో ఒత్తులేంటో ఇవన్నీ చాలా చెప్పి గోడ కుర్చీ లేచి గొడ్డును బాదినట్టు బాది చదువు నేర్పిన వాళ్ళు ఈరోజు బ్యాంకుల్లోనూ మరి ప్రధానమంత్రిలోను ముఖ్యమంత్రుల్లోనూ పెద్ద పెద్ద ఉద్యోగాలు కలెక్టర్లలోను మరి రైల్వే శాఖల్లోనూ పోలీస్ శాఖల్లోనూ మిలిటరీ శాఖల్లోనూ ఎంతో ఎదిగి ఈ రోజున పరిపాలిస్తున్నారు. మరి 30 ఏళ్ళ కింద యూత్ కానీ 40 ఏళ్ళ కింద యూత్ కానీ మరి 20 ఏళ్ళ కింద 10 ఏళ్ళ కింద యూత్ కానీ ఈ రోజున యూత్ చాలా ఫాస్ట్గా ఉంటున్నారు. చదువు అంటే ఏంటో తెలియదు. అలాంటి జనరేషన్లో ఉంటారు ఈనాటి యూత్. నిజమా కాదా? అవునా కాదా? మరి మీరే తల్లిదండ్రులు అబ్జర్వ్ చేయండి. ఈరోజు చెల్లలు వచ్చినాయి, కంప్యూటర్లు వచ్చినాయి, మరి ల్యాప్టాప్లు వచ్చినాయి. ఈ అన్నిటిలోనూ వాళ్ళు ఏం చేస్తున్నది మీరు వాళ్ళ నడవడిని చూస్తలేదు. మీ ఉద్యోగాల్లోనూ మీ బాధ్యత విధిగా ఊహించి ఉద్యోగాల్లో నలిగిపోతూ డబ్బును సంపాదించు పిల్లల్ని ఇచ్చేస్తున్నారు. కొందరు పట్టించుకుంటున్నారు. ఇంటికాడే తల్లి ఉపాధ్యాయురాలుగా చాలా వరకు ఈ జనరేషన్లో పిల్లల్ని చాలా పట్టించుకుంటుంది. ఆమె టీచర్గా, ఆమె గృహిణిగా అన్నీ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తుంది పిల్లల్ని. మరి మరి తనయుల్ని తన అంత చేసి, తనయురాలని తన అంతగా చేసి పెద్ద మంచి మంచి చదువులు నేర్పి దేశానికి ఉపయోగపడేటట్టుగా తీర్చిదిద్దుతున్నారు. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఒక గృహిణి బలం ఎంతో తెలుసా? మగవాడు చాలడు.
మగాడు కండబలం, ఆడవారికి బుద్ధి బలం. అంటే మైండ్ పవర్. ఆడవారి మైండ్ పవర్. వాళ్ళ మైండ్ పవర్తోనే మగాడిని కొడతాడు. వాళ్ళు తిట్టక్కర్లా, కొట్టక్కర్లా, ఒక్క మాట చాలు మగాడు పడిపోతాయి. ఈ కండబలంతో ఏదో ఇద్దరు ముగ్గురినైనా కొట్టగలడు మగాడు. ఆడవాళ్ళు ఏం తెలుసు? బుద్ధిబలం. వాళ్ళ బుద్ధిబలాన్ని దేశాన్ని గెలిపిస్తుంది. మరి ఆ రోజున రాణి రుద్రమ్మదేవి, కవిత మళ్ళా వీళ్ళంతా మరి పెద్ద పెద్దోళ్ళు, ఇంకా ఝాన్సీ లక్ష్మీబాయి, మరి మహారాణులు ఎంతోమంది మన దేశం కోసం పోరాడారు. మరి ఇందిరాగాంధీతో మరి ఆమె వేలింది దేశాన్ని. లేడీస్ ఎంతో దేశ పరిపాలన ఈ రోజుకి ఆ రోజుకు ఉన్నారు. మరి ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారు మగవాళ్ళతో పాటుగా. ఈ రోజున యూత్ మగవాళ్ళతో పాటుగా జనరేషను కొందరు లేడీస్ అమ్మాయిలు చాలా మంచి బుద్ధులతో ముందుకెళ్తున్నారు. కొందరు మట్టికి చాలా వ్యసనాలతో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మరి మత్తు పదార్థాలు ఈ రోజున కైనీలు గుట్టకాలు మరి మరి ఇవి అన్నీ వచ్చినాయి. ఏది ఈ బ్యాందీ తోడు, ఈ విస్కీ తోడు, ఇవన్నీ వచ్చినాయి. మరి అందుకే ఇంకా చాలా ముందుకి దూసుకెళ్తున్నారు. ఏది ఎప్పుడు ఎక్కడ పోతున్నారు ఎవరికి తెలియదు. ఇది దూసుకెళ్తున్నారు. వచ్చి ఆనాడు బ్రహ్మం గారు అన్నారు, లేకపోతే ఎన్టీఆర్ గాన ఓ రోజు రాజకీయంలోకి వచ్చి వచ్చే కాలం అంతా పోయే కాలం అన్నారు. వచ్చే కాలం అంతా పోయే కాలం అన్నారు. ఏంటి గోల చేస్తారు. ఏదన్నా రాజకీయ ఒక వ్యక్తి, ఒక పవన్ కళ్యాణే కాదు, ఎవరెవరు వచ్చినా కానీ మరి వాళ్ళకి జైలు యూత్ మరి వాళ్ళకి కొట్టి వాళ్ళ మరి రాజకీయ వ్యక్తులంటే తిరిగి మరి వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకుని తాగుడికి బానిస అవుతున్నారు. మరి నేటి మరి అమ్మా నాన్నలు ఏమి నేర్పారు మనకి, ఏం చెప్పించారో చదువు అనేది లేదు. అవునా కాదు, నిజమా కాదు అనే జనరేషన్ లేదు. ఇలాంటి జనరేషన్లో మరి మత్తు పదార్థం ఆ రోజు ఉంటే సారా, ఏ రోజు అప్పుడు 30-40 ఏళ్ళ కింద సారా అని ఒకటి కనిపెట్టారు. ఈ మత్తు పదార్థాలని ప్రభుత్వం రెన్యూ ఎక్కువ అవుతుందని దీన్ని తీసేస్తలా. మనిషి అన్నిటికీ అలవాటు పడ్డాడు. జంతువు ఒకటే అలవాటు పడింది. జంతువే ఆహారంగా తినింది. ఆ మనిషిగానే తినేసి ఆఖరికి ఒక సింహం. మరి మనం ఎలా ఉన్నాం? మానవ అరణ్యంలో ఎలా ఉంటున్నాం? సింహంలా బతుకుతున్నాం. సింహంలా బ్రతకాలిరా, పులిలా బ్రతకాలని అంటారు. సింహంలా బ్రతికితే అంటే జీవన అరణ్యంలో జంతువులను ఎంటాడేది ఒక సింహం. సింహం అంటేనే జంతువులన్నిటికీ భయం. కరెక్టా? మరి ఆ సింహాన్ని, ఆ పులుల్ని మరి వెంటాడే జీవి ఏది చెప్పండి? మరి వేటాడే జీవి ఏది? గడగడలాడించే ఆ అరణ్య జంతువులని, ఈ సింహాలు, ఈ పులులని గడగడలాడించి వెంటాడేది జీవం ఏది? అది మరి ఏదో చెప్పగలరా? మనిషే మరి విష సర్పాలనైనా మరి విషాలను పిండి వాటిని ఆటాడించగలడు, తింటాడు కూడా సర్పాలని. మనిషి తినందేముంది? జంతువు దానికి అలవాటు పడితే అదే తినిద్ది, కానీ రెండోది తినదు. ఇప్పుడు మేక ఉందనుకో, ఆకులే తినిద్ది. గొర్రెలు ఉన్నాయనుకో, మేత ఆకులే తినిద్ది, మిగతా తినదు. మరి పులి, సింహాలు ఇవి ఉన్నాయనుకో,
మనిషిని తినిద్ది, కొన్ని జంతువులనైనా తినేసిద్ది. ఈ మరి ఈ కప్పలు ఉన్నాయనుకో పాములు తినేస్తాయి. ఇలా జీవన ఆ దైవం మరి అదే దైవానికి మనిషికి తేడా. మనిషికి దైవం దైవం అనేది ఎక్కడుందంటే గాలి. గాలి మరి వెలుతురు ఇయే దైవాలు. ఈ లేనిదే మనిషి బ్రతకలేడు. ఈ వెలుగు మరి మనిషిని సృష్టించాడు, ఆయుష్ని సృష్టించాడు. మరి దైవం ఉందా లేదా అనటానికి ఏ మనిషి ఎలాంటి వయసులో ఉండా ఎలాంటి పురిటిల్లో పిల్లోడు తయారవుతున్నా పుట్టంగానే చనిపోతారు, పురిటిలోనే గర్భంలోనే చనిపోతారు. అదే దైవశక్తి. ఏ మనిషి ఎన్నేళ్ళకి చనిపోతాడు అనేది 100 ఏళ్ళు ఆయుష్ అన్నారు. 100 ఏళ్ళు కాదు, 105, 110 ఉండాలి మహర్షులు. ఈ రోజు కానీ 100 ఏళ్ళు మరి 90 ఏళ్ళు బతికిన వాళ్ళు ఉంటారు వెనకటోళ్ళు. అయినా కానీ అదే మరి దైవమాచ్యం అంటే. అలాంటి దైవమాచ్యం అని ఈ రోజున మనం డబ్బు గురించి చెప్పుకుంటున్నాం. మనిషి ఎలాంటి వ్యసనాలు బానిసై ఇదైపోతున్నాడు. బ్యాంకుల్లో డబ్బు పెడతా ఉంటారు. అవి ఎక్కడ పెడతారు? లోన్ రూపాల్లో పెడతారు, వడ్డీలకి తిప్పుతారు. మరి బంగారం తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇస్తూ ఉంటారు, వాటి మీద వడ్డీ. మరి వాటి మీద పెట్టి డబ్బులు ఇస్తూ ఉంటారు. మరి నెట్వర్క్ మార్కెటింగ్ వీటికి ఏంటి తేడా అంటే మరి పోస్ట్ ఆఫీసుల్లో ఉంది. పోస్ట్ ఆఫీసులోనంతే మరి నెల ఇంత అని కట్టించుకుంటారు. మరి వడ్డీలు ఇచ్చి బ్యాంకుల్లోని నెల ఎంత అని కట్టించుకుంటారు. సంవత్సరానికి ఎంత అని వడ్డీలు పెట్టుకుంటారు. నెల ఎంత అని కట్టించి ఇది అవుతుంది. మరి కట్టాలని షరతులు పెట్టి రాయించుకుంటూ ఉంటారు వడ్డీలకి ఇచ్చిన వాళ్ళు. పోస్టుల్లోనే అంతే, పోస్టుల్లోనూ వడ్డీలకి ఇస్తూ ఉంటారు. మళ్ళీ కట్టించుకుంటూ ఉంటారు. కొందరు వడ్డీలకి ఇస్తూ ఉంటారు. బాగా మరి బంగారం దుకాణాలు అంతే, మరి బంగారం పెట్టుకుంటారు ఇన్ని రోజులు, కానీ ఇది వడ్డీలకి ఇస్తూ ఉంటారు. మరి నెట్వర్క్ మార్కెటింగ్ అట్టా కాదు. మరి డబ్బు పైసా పెట్టుబడి లేకుండా సంపాదించే వాళ్ళు ఉన్నారు. పైసా పెట్టుబడి లేకుండా అంటే ఒక్కసారి పెట్టుబడి పడతాడు. మరి అతడు ఏం పెడతాడు పెట్టుబడి ఒకేసారి? మరి 2 అంతస్తులు డాబానో లేదా మేడనో కట్టుకుని దాన్ని రెంటకి తిప్పుతాడు, దాన్ని రెంటకి ఇస్తాడు. రెంటకి ఇస్తే ఆయన జీవితాంతం, వాళ్ళ పిల్లల జీవితాంతం రెంట్ వస్తూనే ఉంది. కళ్ళు పండుకున్నా కానీ నిద్రపోతున్న డబ్బులు వస్తూనే ఉంటాయి. అవునా కాదా? డబ్బులు వస్తూనే ఉంటాయి. మరి అలాంటి డబ్బును సంపాదించేది మరి తర్వాత ₹1 ఖర్చు పెట్టక్కర్లే పెద్దలు. ఎప్పటికో డబ్బు ఏదన్నా డ్యామేజీలు అవుతుంటే బాగు చేపిస్తాడు, కానీ ఒక్కటి మరి పెట్టుబడి. మిగతావన్నీ మరి కడతా ఉండాలి. ఎల్ఐసి ఏంటి? ఎల్ఐసీలు కట్టించుకుంటూ ఉంటారు. నెలకి ఎంత అని, వారానికి ఎంత అని, సంవత్సరానికి ఎంత అని కట్టించుకుంటారు. కొందరు ఎల్ఐసీలు వాళ్ళు మరి తీసుకుని పారిపోయి మరి కిప్ చేసి పారిపోయిన వాళ్ళు లేరా? బ్యాంకులు దోవి చేసిన వాళ్ళు లేరా? ఎగ్గొట్టి మరి పెద్ద ఆఫీసర్లే మరి చేస్తున్నారు దోపిడీ. మరి బ్యాంకులు మూవ్ చేసి వెళ్ళిపోతాం, వాళ్ళు మరి క్యాష్ కాజేస్తాం, మరి ఎల్ఐసీలు పాలసీలు ఇది కాజేస్తాం, కట్టిన వాళ్ళ డబ్బులు పోస్ట్ ఆఫీసుల్లో మరి కొందరు ఎగ్గొట్టి వెళ్ళిపోతాం. ఇలా రకరకాలు జరుగుతుంది. అయినా కానీ ఎల్ఐసీలో కట్టించుకుంటారు. ఒక అతను చనిపోతాడు, ఆ డబ్బు మరి చనిపోయిన అతను డబ్బు పోజేసి ఇన్ని లక్షలని ఇవ్వాలంటే వాళ్ళు వడ్డీల మీద వడ్డీలు వేసి వాళ్ళు ఎంతో ఒకళ్ళ మీద వాళ్ళ మీద ఇచ్చిన డబ్బులు అలా పోజేసి కరెక్ట్గా తెచ్చి ఆ డబ్బు కట్టేస్తారు. ఎవడో నూటిగా వందల వేలలో ఒకడు చనిపోతే మరి లక్షలు ఇస్తానని అది ఒప్పుకొని అది కట్టాలిగా.
మరి ఆ డబ్బు అంతా వసూలు చేసిపోతాడు ఈ పాలసీదారుడు, కట్టించుకున్న అతను ఏజెంట్. అవన్నీ పోసేసి అవన్నీ కట్టేసి వాళ్ళ పేగల మీద కూర్చుని ఇచ్చిన వాళ్ళకి వడ్డీలతో సహా వసూలు చేసి తీసుకొచ్చి ఈ ఒకటి చచ్చినోడికి లక్షలు మళ్ళా అందుకే డబ్బు రాబట్టుకుంటారు పాలసీలని. ఇలా ఒకటికి వాడికి 10 లక్షలు వచ్చినాయి, వాడికి 5 లక్షలు వచ్చినాయి చనిపోతే అని చాలా ఇదిగా ఉంటారు. అవునా కాదు? మరి బ్యాంకుల్లో అంతే, తాకట్టు పెట్టుకుంటారు డబ్బులు. మరి ఎన్నో ఈరోజు ఫైనాన్స్ బ్యాంకులు ఉన్నాయి. ఎలా అయినాయి? ఎంత డబ్బు సంపాదించుకుంటే ఇన్ని రకాల పెట్టుబడి. మరి ఒక నెట్వర్క్ మార్కెటింగ్ ఒకేసారి ఒక 1000 కడతాడు, మరి 500 కడతాడు, 500 కడతాడు, 1000 కడతాడు, 2000 కడతాడు, 3000 కడతాడు, 4000 కడతాడు. నిజాయితీ నీతి మరి మార్కెటింగ్ దూసుకెళ్తుంది మంచిగా అనేదాన్ని లక్షలు సంపాదించుకుంటున్నాడు. 1000 రూపాయలు పెట్టుబడే పెట్టి, 2000 పెట్టుబడే పెట్టి, మరి 500 పెట్టుబడే పెట్టి, మరి 5000 పెట్టని, 2000 పెట్టని, 10,000 పెట్టని, 1,00,000 పెట్టని వాడు కొన్ని రోజుల్లోనే కొన్ని నెలల్లోనే 1,00,00,000 రూపాయలు, 50,000, మరి 2 కోట్లు, 3 కోట్లు సంపాదించుకుంటున్నారు. నిజమా కాదు? కొందరు మరి మూసేస్తున్నారు నెట్వర్క్ మార్కెటింగ్. కొందరు చిన్న పెట్టుబడులతోనే పెద్దగా ఎదుగుతున్నారు. మరి వందలతోనే ఈ రోజున 100తోనూ ఉంది పెట్టుబడి. ఈ రోజున 100తో కన్నా పెట్టుబడి ఉంది, 200తో పెట్టుబడి ఉంది, 300తో 500తో పెట్టుబడి ఉంది. వాళ్ళు లక్షలు వేలు సంపాదించుకుంటున్నారు. ప్రతి నెల 50,000 నుంచి 1,00,000 రూపాయలు సంపాదించుకుంటున్నారు. అలాంటి నెట్వర్కులు ఉన్నాయి. మరి ఈ రోజున సరుకుల పైన కానీ సరుకులు ఇస్తున్నారు, సరుకుల పైన కానీ సంపాదించుకుంటున్నారు, సరుకులు ఫ్రీగా పొందుతున్నారు మా ద్వారా, ఫ్రీగా మరి డబ్బు తీసుకుంటున్నారు. పెట్టుబడి మరి పీవీలని ఇదని కొంత చాలా ఉంటాయి. అలాంటిది కాదు, 200 పెట్టుబడి మా దాంట్లో మరి వెళ్తున్నారు. ఎలా ఏంటి అనేది మాకు కామెంట్ పెట్టండి. లేక మరి కామెంట్ ఏంటి అనేది మాకు కామెంట్ పెట్టి మమ్మల్ని సంప్రదిస్తే మేము ఆ వివరాలన్నీ ఆ లెక్కలన్నీ మేము చూపించగలం. మరి దానికి తగ్గ ఫార్ములా ఉంది, దానికి తగ్గ మంచి ఇదిగా ఉంది. 200తో మన పెట్టుబడి అనేది లేడీస్ అండ్ జెంట్స్ మరి యూత్ ఈ రోజు సంపాదించుకునే విధంగా ఉంది. చాలా పెట్టుబడులు పెట్టి మోసపోయిన వాళ్ళు ఉన్నారు. మరి చాలా పెట్టుబడులు పెట్టి ఎన్నో బిజినెస్లు మూతపడి ఉంటున్నాయి. మరి ఎన్నో వ్యాపారాలు పెట్టి చాలా ముందు ఒక వీడియో చేశాను. మరి ఎన్ని రకాలుగా ఉండేది మైండ్ సెట్ అనేది మనిషి, ఎన్ని రకాలుగా సంపాదించుకుంటున్నాడు. అది అంత మనసు. మరి ఎలా అంటే మనిషి నడిస్తే నడకన్నా పరిగెత్తం మిన్న, పరిగెత్తం కన్నా సైకిల్ మిన్న, సైకిల్ కన్నా మరేం మిన్న కారు మిన్న, కారు కన్నా రైలు మిన్న, రైలు కన్నా మరి ఏం మిన్న విమానం మిన్న, విమానం కన్నా మరి ఏది దూసుకెళ్ళిద్ది, మరి ఏది పాజిటివ్ ఉండిద్ది విమానం కన్నా? అది తెలుసా మీకు? విమానం కన్నా ప్రయాణం చేసేది ఏది? విమానం కన్నా విమానమే పెద్ద దూసుకెళ్ళిపోయింది ప్రయాణంలో. మరి దాన్ని మించిన మరి ప్రయాణం చేయగల ఉంది ఏంటది చెప్పండి? మరి చెప్పగలరా? ఎవరికైనా క్వశ్చన్ ఏంటి? మీరు నేను చెబుతాను. మనసు లోకమంతా చుట్టేస్తుంది. మన చుట్టాలే ఎక్కడున్నా మన ఆలోచనలు ఎక్కడ వెళ్ళిపోయింది మనసు. అవునా కాదు? మరి నిజమా కాదు? మనసు అన్నిటికన్నా వేగమైంది మనసు. మరి మనసు కన్నా ఏకమైంది లేదు. అలాంటి
అందుకనే ఆ దేవుడు మనకి ఇచ్చిన మనసు అంటే, మరి ఇంగ్లీష్లో ఏంటి మనసు అంటే? మనసు అంటే ఎక్కడుంటుంది? ఇంగ్లీష్లో బ్రెయిన్ అంటాం, మనసు తెలుగులో అంటాం. మరి బ్రెయిన్ అన్నా మనసు అన్నా ఎక్కడుంటుంది? తలకాయలో ఉంటుందా, తలలో ఉంటుందా, గుండెల్లో ఉంటుందా? బ్రెయిన్ గుండెల్లో ఉంటుందా, మనసు గుండెల్లో ఉంటుందా, తలలో ఉంటుందా? మనసు మనసు అంటే బ్రెయిన్ ఇంగ్లీష్లో. ఎక్కడ ఉంటుంది? కళ్ళల్లో ఉంటుందా, గుండెల్లో ఉంటుందా, పొట్టలో ఉంటుందా, ఎక్కడుంటుంది? చెవుల్లో ఉంటుందా? బ్రెయిన్ అనేది మనకి తలలోనే ఉంటుంది. మన ఆలోచన శక్తే బ్రెయిన్. ఆలోచన శక్తి అంటే మనసు, మనసే బ్రెయిన్. మనసు మరి ఎక్కడ ఉంటుంది? మరి తలలో ఉంటుంది. తలలో నాడులే మనకి ఆలోచనలకి మంచి శక్తిని ఇస్తుంది. మరి చాలా ఇలాంటి పెట్టుబడులు పెట్టి నెట్వర్క్ మించింది లేదు. సరైన పద్ధతిలో నడిపిన నెట్వర్క్ లీడర్స్ ఉంటే నెంబర్ వన్గా సంపాదించుకుంటాడు ఒకే ఒక్కసారి పెట్టుబడి పెట్టి. ఎల్ఐసి లాగా నెలకి, వారాలకి, సంవత్సరాలకి కట్టి కాదు, బ్యాంకుల్లో నెలలకి, వారాలకి లక్షలు పెట్టి కాదు, సంవత్సరాలకు సంపాదించుకునేది కాదు. మరి పోస్ట్ ఆఫీసుల్లో వారానికి, నెలలకి కట్టి వాళ్ళు కొందరు ఎగ్గొట్టేస్తారు, కొందరు ఇస్తారు. అది మంచియే, సంపాదించుకుంటాయి. ఒకే ఒక్కసారి పెట్టి సంపాదించుకునేది అదే నెట్వర్క్ మార్కెటింగ్. అదే మంచి బిజినెస్ మ్యాన్. లీడర్గా ఎదుగుతానికి, సమాజంలో బ్రతుకుతానికి ఎంతోమంది కోట్ల సొమ్ము ఒక్కసారి పెట్టుబడి, ఒకే ఒక్కసారి పెట్టుబడితో లక్షల నుంచి కోట్లు సంపాదించుకుంటున్నారు ఈరోజు మన సమాజం. అవునా కాదా? అలాంటి నెట్వర్క్ మార్కెటింగ్ ఫార్ములా మా దగ్గర ఉంది. 200తో మీరు ప్రతి నెల ఫ్రీగా సరుకులు పొందవచ్చు, ఆదాయము పొందవచ్చు. నెలకి వేల నుంచి లక్షలు సంపాదించుకోవచ్చు. సంవత్సరం 2 సంవత్సరాల్లో మరి కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు. కోటి రూపాయలు, 2 కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు. మరి అది ఎలాంటి ఫార్ములా మేము చెప్పగలం, మాకు కామెంట్ పెట్టండి. మరి లేడీస్ అండ్ జెంట్స్ ఇంట్లో ఉండి, మళ్ళీ మీ ఇంటి దగ్గర ఉండి మీ సెల్ ఫోన్తో మరి మీరు పెళ్ళిళ్ళు, శుభకార్యాలు, అనేక కార్యాల్లో డబ్బు లక్షల కొద్ది పెడతా ఉంటారు. ఆ డబ్బుని తిరిగి నెల 2 నెలల్లో మా ఫార్ములా ద్వారా సంపాదించుకుంటారు. ఇది నిజం. 100కి 100%, 1000% గ్యారంటీ. లీగల్గా సంపాదించుకుంటారు. చట్టపరంగా ఎవరిని మోసం చేయకుండా, అబద్ధం ఆడకుండా, చట్టపరంగా లీగల్గా. మరి మీ పెళ్ళిళ్ళకి ఎంత అవుతుంది ఖర్చు మీకు తెలుసు. అమ్మాయి పెళ్ళైనా, అబ్బాయి పెళ్ళైనా. అమ్మాయి పెళ్ళి వారు సంపాదించుకోవచ్చు, అబ్బాయి పెళ్ళి వారు సంపాదించుకోవచ్చు మా ఫార్ములా ద్వారా. మీరు ఎన్ని లక్షలు అయితే పెడతారో అన్ని లక్షలు తిరిగి మా ఫార్ములా ద్వారా, మా ద్వారా నెల 2 నెలలు సంపాదించుకోగలరు. ఫంక్షన్లకైనా, పెళ్ళిళ్ళకైనా, శుభకార్యాలకైనా, ఏ కార్యాలకైనా అయిన ఖర్చుని తిరిగి నెల 2 నెలలు, 3 నెలల్లో వస్తే ఏమైంది? మీకు 2 లక్షలు అయినాయి, 1,00,000 వస్తే ఏమైంది? ఏ పెట్టుబడి లేదు. మా 200 పెట్టుబడి. 200 పెట్టుబడి ఏంటి సార్ అంటే నెట్వర్క్. అలాంటి సరుకులు కానీ ఫ్రీగా పొందవచ్చు ప్రతి నెల. ఇంకా ఎలాంటి వీడియోలు చేయాలని, మరి ఇంకా మంచి
యూత్ నడవడికి మరి ఎలా ఉండాలి, చదువులు సంప్రదాయాలు అనే వీడియో వస్తుంది. మరి నేటి యూత్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మరి కనేది ఒకళ్ళు పెంచేది ఒకళ్ళు. వద్దు బాబాయ్ పెళ్ళిళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు అంటున్నారు. రేపు మరి వాళ్ళని వీళ్ళని కనీ పెంచారు, చదువులు చెప్పించారు, విద్య అన్నీ చెప్పించారు, వీళ్ళని కనీ పెంచారు. మరి కనీ పెంచిన వాళ్ళని మీరు మీ తల్లిదండ్రులను మరి మంచిగా చెడ్డ రేపు ముసలి వాళ్ళు అయితే వాళ్ళని మంచిగా చెడ్డ చూస్తారు. రేపు మిమ్మల్ని ఎవరు చూస్తారు? మాకు పిల్లలు వద్దు అంటున్నారు, పెళ్ళిళ్ళు వద్దు అంటున్నారు. రేపు మిమ్మల్ని ఎవరు చూస్తారు? ఎవరు ఇది రేపు ముసలితనం అయిపోతారు, ఎవరు చూస్తారు? మీ మంచి చెడ్డ ఎవరు చూస్తారు? మీకు ఆదరించేది ఎవరు? పెద్దతనం వృద్ధాప్యంలోకి వచ్చినాక మరి మీకు పిల్లలు ఉండాలి, మంచిగా వాళ్ళని సాగాలి, విద్యాబుద్ధులు చెప్పించాలి, వాళ్ళకి మంచి మంచి మార్గాలు చెప్పాలి. అలాంటి వాళ్ళలా మిమ్మల్ని వద్దనుకుంటే ఆ రోజున వీళ్ళు ఉండేవాళ్ళు కాదు. అలాంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు, ఈ రోజున పెళ్ళిళ్ళు తెలుసుకోండి, మంచిగా నడుచుకోండి. ఇక రాబోయే ముందు చదువులు ఉండవు, డిగ్రీలు ఉండవు, లేడీస్కి ఉద్యోగాలే ఉండవు. ఇది గ్యారంటీ నా మాట. అసలు లేడీస్ అనే వాళ్ళకి ఉద్యోగాలు ఉండవు, చదువులు ఉండవు, ఎడ్యుకేషన్ అనవసరం అనే దానికి వస్తున్నారు రేపు పెద్దవాళ్ళు జనరేషన్. నిజంగా పడుతుంది. ఇప్పటికే జనాభా తగ్గుతున్నారు, మగపిల్లలు ఎక్కువ అవుతున్న, ఆడపిల్ల జనరేషన్ ఎవరైనా తగ్గుతున్నారు. మీరు జనాభా లెక్కల్లో కొందరు పెద్దలు చెప్పిన మాటలు వింటున్నాం, మేము కూడా అందుకే చెబుతున్నాం. మనకి కరోనా వచ్చిన కాడి నుంచి ఈ మహమ్మారి, ఈ ఆడపిల్లలు కానీ మా ఆడపిల్ల తల్లిదండ్రులు కానీ రేపు ఆడపిల్ల తల్లిదండ్రులు పడే వేతన అంతా ఇంత కాదు. చూసే దిక్కుంటారు మీకు. అలాంటి జనరేషన్ వస్తుంది మీకు, ఇది నిజం. నా మీద కోపడ్డా ఏదన్నా ఈ కామెంటు వ్యతిరేకంగా పెట్టినా లేకపోతే ఇదిగా పెట్టినా కానీ ఇది కరెక్ట్ అని చెబుతున్నా సార్, నిజం జరిగే జనరేషనే చెబుతున్నా. అలనాటి బ్రహ్మం గారు ఇంటికి అవుతారు, లేడీస్ ఎక్కువ అవుతారు, మగ ఎక్కువ అవుతారు. ఒక మగవాడికి 4-5 లేడీస్ ఉంటారు అన్నది అలనాటి బ్రహ్మంగారు చెప్పాడు. నిజం జరిగిద్దేమో, జరుగుతుంది. బ్రహ్మంగారు చెప్పినవి చాలా జరుగుతున్నాయి. ఎన్ని వరదలు రావట్లా, ఎన్ని కరోనా రావట్లా, మళ్ళీ కరోనా ఏదో వచ్చింది మారతాకి. ఈ జనరేషన్ మారతాకి, ఈ పెళ్ళిళ్ళు వద్దంటాకి, మరి మగ పిల్లలు వీళ్ళంతా మారతాకి, లేడీస్ పిల్లలు మారతాకి, ఇదంతా మళ్ళీ కరోనా వచ్చింది. కరోనా వచ్చిద్దో, వరద వచ్చిద్దో, కొట్టుకుపోతాకి మళ్ళీ ఇంకోటి వచ్చింది మహమ్మారి, రెండో కరోనా. అట్టా కాదు. మేము మీద ఎవరిని తుడిచికెళ్తారు, ఎవరు ఉంటారు, ఏ పక్కన తుడిచికెళ్తారు, ఇది కాదు. అప్పుడు ఉండిద్ది ఆహార కొరతలు కానీ, ఎవరెవరిని ఎలా సంప్రదించాలనేది కానీ ఎవరో మిగలరు. ఎవరో మిగిలిన వాళ్ళు ఎలా బ్రతకాలనేది నేర్చుకుంటారు. మరి ఈ గాలి కలుషితంలో, ఈ నీరు కలుషితంలో, ఈ ఆహార కలుషితంలో ఈరోజు ఎవరు ఎలా ఎక్కడ ఉంటారో ఎవరికి తెలియదు. ఏ రోజు ఎలా ముగిస్తుందో, ఏ మనిషి ఎలా వెళ్ళిపోతున్నాడు ఎవరికి తెలియదు. నిజమా కాదా? పోయిన వీడియోలో కానీ చెప్పి మరి ఇలా ఉండిద్ది. ఇంకా చెప్పాలంటే చాలా మరి ఏదో మేము చెబుతున్నాం అని కాదు, ఈనాటి జనరేషన్ తెలియదని నేను వీడియో పెట్టాను. మరి పెద్దలకు తెలిసేమో అని, మరి పెద్దలు కానీ చాలా తెలుసుకోవాలి. ఆడపిల్లల పట్ల, మగపిల్లల పట్ల చదువుల్లో చాలా మరి వెనకంజలో ఉండగాని మన జీవన విధానానికి మరి చాలా మెరుగుపరుచుకునే విధానంలో లేరు. ఈరోజు చంద్రబాబు సారు
మరి ఎవరైనా మరి ఆ రోజున మరి 14 సార్లు ఎన్నిసార్లు గెలిచి ఈ రోజున అనుభవంతో చాలా వరకు కొన్ని కొన్ని మంచి ఆయన మరి మేధాశక్తితో కొన్ని కొన్ని పనులు చేస్తున్నాడు. అలాంటి మేధావులుగా తీర్చిదిద్దాలి. అలాంటి వాళ్ళు కాదు, ప్రధానమంత్రి మోడీ గారు ఉండాలి. దేశానికి ఉపయోగపడే పిల్లల్ని చదువులు, వాళ్ళ సాంప్రదాయాలు నేర్పండి. వాళ్ళకి ముందు చూపు చెప్పండి. ముందు విజ్ఞానం చెయ్యండి. వాళ్ళకి విజ్ఞానం నేర్పండి. మనిషికి ఒక్కళ్ళకే విజ్ఞానం ఇచ్చాడు. జ్ఞానం అనే ఆయుధం ఇచ్చాడు. ఏ జంతువుకి భూమి మీద లేదు. ఎన్నో జీవరాశులు ఉన్నాయి. ఒక్క మనిషికే జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానం అనే ఆయుధంతోనే మనిషి ఏదైనా సృష్టించగలడు. డబ్బులు సృష్టించాడు మనిషి. మరి ఆకలిని సృష్టించేవారు దేవుడు. మరి ఆకలికి సొల్యూషన్ సృష్టించింది డబ్బు. డబ్బే మనిషిని సృష్టించాడు. మరి ఆకలి సృష్టించాడు దేవుడు. అదే దేవుడు. ఆకలికి మరి ఇలాంటి సొల్యూషన్ కనిపెట్టిన మనిషి డబ్బుని మరి ఎన్నో కనిపెడుతున్నాడు. ఎన్నో నాశనానికో వినాశనానికో వింతకో మంచికో చెడ్డకో మరి ఇంకా ఇంకా కనిపెడుతున్నాడు. అయినా కానీ మనిషి మారతలేదు. మరి మారతలేదు. ఒక మైండ్ లేని జంతువులాగానే బ్రతుకుతున్నారు కొందరు. మైండ్ ఉన్న మనిషిగా చాలామంది దేశాన్ని వేలుతున్నారు. అలాంటి వాళ్ళు మీ పిల్లలుగానే ఉండాలని, మా పిల్లలు ఉండాలని మనం అందరం కోరుకుందాం. మంచి సంప్రదాయాలతో, మంచి విజ్ఞానంతో పిల్లల్ని నడవడికి మరి దోహదపడతారని పెద్దలందరికీ విజ్ఞప్తి. ఓకే, థ్యాంక్ యూ. నా వీడియోని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, మరి గంట కొట్టి సింబల్ చేసి, మరి వీడియోని షేర్ చేసి, కామెంట్లు మంచిగా చెడ్డ రాసి పెట్టగలరని నేను మరి ముగిస్తున్నా. అందరికీ యూట్యూబ్ ప్రేక్షకులందరూ మనమందరం విజ్ఞానంతో ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.